जय हो। మనకు సంక్రాంతి పండుగ నవక్రాంతి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పండుగను గుజరాత్లో ఉత్తరాయణ్గా పిలుస్తారు. పతంగుల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కానీ ఈ గాలిపటాల దారాలే మనుషులకు, పక్షులకు మరణ శాసనం రాస్తున్నాయి. టన్నుల కొద్దీ వ్యర్థాలుగా మిగులుతున్న ఈ దారాలతో వస్తువులు తయారు చేస్తూ అర్థవంత పరిష్కారం చూపారు గుజరాత్లో హష్ముఖ్ పటేల్ మాస్టరు. ఎగిరే గాలిపటానికి దారం ఆధారం. ఓ సినీ కవి హృదయ స్పందన అది. గుజరాత్లో ఉత్తరాయణ్గా పిలిచే సంక్రాంతి వేడుకల్లో పతంగుల ఆటే పతాక స్థాయి క్రీడ. దురదృష్టవశాత్తు ఆనందాన్నిచ్చే ఆ వేడుకలే విషాదానికి కారణమవుతున్నాయి. పతంగి దారాల వ్యర్థాలు మనుషులు, పక్షులకు ప్రాణాంతకంగా తయారయ్యాయి. గాంధీనగర్ జిల్లా అహ్మద్పుర ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హష్ముఖ్ పటేల్ ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనిపెట్టారు. मकर संक्रांति त्योहार ये पूरे गुजरात में मनाया जाता है. పేర్లు వేరైనా దేశమంతా సంక్రాంతి పండుగ ఒక్కటే. గుజరాత్ లో నిర్వహించే వేడుకల్లో పిల్లలు, పెద్దలు, యువకులంతా పతంగులు ఎగరవేస్తారు. పండుగ ముగిశాక రోడ్లన్నీ వాళ్ళు పారవేసిన చెత్తతో నిండిపోతాయి. చెట్లపై దారాలు వేలాడుతుంటాయి. 10 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛ ఉద్యమం ఆరంభించినప్పుడు ఒకటే అనిపించింది, ఈ చెత్తను ఇలాగే ఉంచితే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కాదని భావించాం. సేకరించిన పతంగుల చెత్తను కుప్పలుగా పోసి తగలబెట్టాం. तो बड़ा सा डग हो गया स्कूल में और हमने ये डग को जला दिया. ఉత్తరాయణ్ పండుగ మర్నాడు 250 మంది విద్యార్థుల బృందంతో ఆ దారాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ఆ వ్యర్థాలను తలగడలు, సీటు కుషన్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల నుంచి పతంగి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాళ్లు. రోడ్లు, కరెంటు స్తంభాలు, కంచెలు ఎక్కడ దొరికినా తెచ్చారు. అలా 60 నుంచి 80 కిలోగ్రాముల ప్రమాదకర వ్యర్థాలను బడికి తీసుకొచ్చేవారు. అలాంటి వ్యర్థాలకు పేరెంట్స్, అధ్యాపకులు కిలోగ్రాముకి 20 రూపాయల వంతున చెల్లించారు. వాటిని తలగడలు, చిన్నపాటి కుషన్ల తయారీ కోసం దర్జీకి ఇస్తున్నారు. ఆ కుషన్లను పాఠశాలల్లో, పంచాయతీ కార్యాలయాల్లో ఉపయోగిస్తున్నారు. जब मकर संक्रांति पूरी होती है तब సంక్రాంతి తర్వాత నేను నా స్నేహితులతో కలిసి రహదారులు, చెట్ల మీద పతంగి దారాలను సేకరిస్తాం. వాటిని కాల్చడం వల్ల కాలుష్యమే మిగులుతుంది. అందుకు బదులుగా వాటిని వస్తువుల తయారీకి ఉపయోగిస్తున్నాం. पशु या फिर पक्षी हो उसे भी हानि हो सकती है. గాజుపొడి అద్దిన దారాలు పదునుగా ఉంటాయి. ఉత్తరాయణ్ పండుగ తర్వాత ఆ దారాలు గాల్లో తేలుతూ ద్విచక్ర వాహనదారులకు, పక్షులకు ప్రమాదకరంగా మారాయి. హష్ముఖ్ పటేల్ ఈ వివాదాలను చూశాక పతంగి వ్యర్థాలకు ఓ పరిష్కారం చూపాలని నిశ్చయించారు. ఆ దారాలను సేకరించి తెచ్చిన విద్యార్థి బృందాలకు బహుమతులు ప్రకటించారు. ఈ ప్రోత్సాహంతో ఆయన అంచనాకు మించిన స్పందన వచ్చింది. हम 10 साल से हमारे स्कूल का सोशल मीडिया पे यूज करते हैं. మేమొక పర్యాయం గాలిపటాల దారాల్ని కాల్చివేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాం. ప్లాస్టిక్ ను దగ్ధం చేయడం మంచి ఆలోచనే అంటారా అని ఓ యువకుడు వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలతో మళ్లీ ఆలోచనలో పడ్డాం. ఏడాది పాటు అన్వేషణ తర్వాత దార వ్యర్థాలతో కుర్చీ, కుషన్లు, పరుపుల్ని తయారు చేయాలని నిశ్చయించాం. గత 3 ఏళ్లుగా అలాగే తయారు చేస్తున్నాం. ఇందువల్ల రహదారులు శుభ్రంగా ఉన్నాయి, కాలుష్యం తగ్గించాం. మనుషులు, జంతువులు, పక్షులకు ప్రాణరక్షణ లభించింది. पक्षियों का बचाव होता है. पूरा गांव 2 दिन में स्वच्छ हो जाता है. హష్ముఖ్ పటేల్ చొరవ, కృషితో గాలిపతంగి వ్యర్థాలు గణనీయంగా తగ్గిపోయాయి. కానీ మరో సమస్య వచ్చి పడింది. సేకరించి పోగు చేసిన ఈ వ్యర్థాలను ఏం చెయ్యాలి? మొదట దారాలను తగులబెట్టేవారు. పర్యావరణ సమస్యలొచ్చాయి. గ్రామస్తులు ఓ ఏడాది అభ్యంతరం చెప్పారు. మరుసటి ఏడాది కూడా విద్యార్థులు సేకరించిన వ్యర్థాలతో ఆయన ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలొచ్చాయి. ఆయన్ని నాడు అభిశంసించిన గ్రామస్తులే సత్ఫలితాలు రావటంతో ప్రశంసించారు. అహ్మద్పురా గావ్ మే రహతే. మా పాఠశాలలో పర్యావరణ ప్రచారానికి సహకరించడం నాకు గర్వకారణం. మిగిలిపోయిన మాంజాను కవర్లలో చుట్టి పరుపుల తయారీకి ఉపయోగించాం. ఇందువల్ల గ్రామంలో పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడింది. ఇస్సే హమారే గావ్ కా రాస్తా సాఫ్ హో జాతా హై. పతంగి దారాలను రీసైక్లింగ్ చేయడం సహా పాత ప్యాంట్లు, అనవసరమైన దుస్తులను సేకరించడం ద్వారా అహ్మద్పూర్ చిన్నారులు తమ పర్యావరణ పరిరక్షక యత్నాలను విస్తరించారు. వారు నూలు సంచులు, పరుపుల తయారీకి వీటిని ఉపయోగించారు. గ్రామీణుల్లో పర్యావరణ హిత
అలవాట్లను ప్రోత్సహించారు. హష్ముఖ్ పటేల్ నాయకత్వంలో విద్యార్థులు ఉత్సాహంగా కదిలి పనిచేశారు. వ్యర్థాల తగ్గింపు ద్వారా స్థిర ప్రత్యామ్నాయాల ప్రాముఖ్యతను గుర్తించారు. हमारे सर हसमुख भाई पटेल की प्रेरणा से बहुत ही अच्छा कार्य किया है. హష్ముఖ్ భాయ్ స్ఫూర్తితో పండుగ తర్వాత వ్యర్థాల సేకరణలో మేము పాల్గొన్నాం. ప్రిన్సిపాల్ హష్ముఖ్ భాయ్ స్ఫూర్తితో మేము పాల్గొన్నాం. అతిథులు మా పాఠశాలను సందర్శించినప్పుడు దారాలతో చేసిన కుషన్లు ఉపయోగిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, ప్రాణుల రక్షణకు ఇదో ఆచరణాత్మక మార్గంగా భావిస్తున్నాం. और पर्यावरण को कोई भी नुकसान ना हो, पक्षियों को कोई भी नुकसान ना हो, इस तरह हमने मांझे का रीयूज किया है. హష్ముఖ్ పటేల్ దిశానిర్దేశంతో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా నూలు సంచులను వాడేందుకు గ్రామీణులు అంగీకరించారు. పిల్లల ప్రయత్నాలకు సమాజం నుంచి గుర్తింపు వచ్చింది. ఆయన బృందం సమష్టి కృషి కార్యాచరణతో పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించింది.